ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనములండి. ఈరోజు దేవుని యొక్క వాక్యము ఇర్మియా గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనము. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. ఈ రోజున దేవుని మీద ఆధారపడి కనుక మనం జీవిస్తే దేవుడే మనకు సహాయం చేస్తాడు. ఏ శ్రమలు వచ్చినా, ఏ నిందలు వచ్చినా, ప్రతి దాంట్లో దేవుని యొక్క తోడు కనుక నిజంగా కోరుకొని దేవుణ్ణి నమ్మితే, దేవుని మీద ఆధారపడగలిగితే దేవుడు మనకు ఒక ప్రామిస్ చేస్తూ ఉన్నాడు. నిశ్చయం ఖచ్చితం, ఇంకా ఇది ఖచ్చితంగా జరిగేది. ఒక ప్రామిస్ దేవుడు నీకు చేస్తూ ఉన్నాడు. నువ్వు నన్ను నమ్ముతున్నావు కాబట్టి నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. ఏదైనా రాని, ఏ శ్రమలు, నిందలు, అవమానాలు, శోధనలు, అప్పులు, బాధలు, కోర్టు తగాదాలు, వ్యాపారాల్లో కానీ రకరకాలుగా ఏ సమస్య అయినా ఉన్నాయి, ప్రతి దాంట్లో దేవుడు నిన్ను తప్పిస్తాను అని చెప్పి చాలా స్పష్టంగా దేవుడు నీకు ఒక వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ రోజున ఈ యొక్క వాగ్దానం నీ జీవితంలో ఎన్నిసార్లు నెరవేర్చుకున్నావు? పేరుకు మాత్రమే నామకార్థపు భక్తుల్లాగా ఉంటూ ప్రార్థనకి వెళ్తున్నాంలే, ప్రార్థిస్తున్నానులే, దేవుడు చూసుకుంటాడులే అని చెప్పి ఏదో చెయ్యాలి, వెళ్ళకపోతే తప్పదని చెప్పి నామకార్థపు భక్తుల్లాగా ఇంకెన్నాళ్ళు జీవిస్తావు? దేవుడు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు కదా, నీవు నన్ను నమ్ముకుంటున్నావు కాబట్టి నిశ్చయముగా నేను నిన్ను తప్పిస్తా అని చెప్పి ఒక ప్రామిస్ చేస్తా ఉన్నాడు. నీతో ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుడు ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడంటే నమ్మి చూడు. ఒకసారి నీ జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి చూడు. ఇంకొక వాక్యాన్ని మీకు తెలియపరుస్తున్నా, అది కూడా చూడండి. కీర్తన గ్రంథము 91వ కీర్తన 15వ వచనం కూడా చూడండి. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉందును, అతన్ని విడిపించి గొప్ప చేసేదను. ఇప్పుడు చెప్పండి, మీరేం చేయాలి? దేవుణ్ణి నమ్ముకోవాలి. దేవుణ్ణి నమ్మితే నిశ్చయంగా దేవుడు నిన్ను తప్పిస్తానని చెప్పి అంటున్నాడు. నువ్వు ప్రార్థన చేయగలిగితే, నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే నువ్వేం చేయాలి? యథార్థ హృదయంతో, నువ్వు పూర్ణ మనస్సుతో దేవునికి ప్రార్థన చేయగలిగితే నీ యొక్క ప్రార్థనకి దేవుడు జవాబిస్తాడు. నీకు కలిగినటువంటి ప్రతి శ్రమల్లో నుండి దేవుడు నిన్ను విడుదల దయచేస్తాడు. ప్రతి దాంట్లో దేవుడు నీకు తోడుగా ఉంటారు. నిన్ను గొప్ప చేసేదను, ఉన్నదానికన్నా రెట్టింపు ఆశీర్వాదము దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదం నువ్వు పొందుకోగలుగుతున్నావా? అక్కడ నువ్వు నమ్ముకుంటున్నావు కాబట్టి నిశ్చయంగా నీకు అన్నిట్లో నేను తోడుగా ఉంటా, నేను అన్నిట్లో తప్పిస్తానని చెప్పి అన్నాడు. ఇక్కడ ఏమంటున్నారు? నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ ప్రతి సమస్య నేను తీస్తాను, ప్రతి సమస్యలో నీకు తోడుగా ఉంటాను, నీకు ఏ ఇబ్బంది రానియకుండా నేను చూసుకుంటానని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. ఇంకొక వాక్యం చెప్తాను చూడండి. కీర్తనల గ్రంథము 73వ కీర్తన 25వ వచనం కూడా ఒకసారి చూడండి. ఆసాపు భక్తుడు దేవునితో చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా లోకంలోనిది ఏదీ నాకు అవసరం లేదని చెప్పి అన్నాడు. అంటే వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? అన్నీ ఉన్నా సరే ఈ లోకంలో ఏది నాకు వద్దు, నీవు ఉంటే నాకు చాలయ్యా, నీ తోడు నాకు కావాలని చెప్పి వీళ్ళు చాలా స్పష్టంగా ఆసాపు భక్తులు వేడుకుంటూ ఉన్నారు. ఈ రోజున ప్రతిదీ ఒకసారి చూడండి. నీవు కానీ, నేను కానీ, మన యొక్క కుటుంబంలో ఉన్న వాళ్ళు కానీ, మన సంఘంకి వెళ్తున్నట్టు మన సంఘ సభ్యులు కానీ దేవుణ్ణి అవసరాల కోసమే వాడుకుంటున్నాం తప్ప దేవుని తోడు కోరుకుంటున్నాం మనం ఎప్పుడైనా? తండ్రి నాకు ఈ సమస్య వచ్చింది, తండ్రి నాకు ఇబ్బంది వచ్చిందని చెప్పి ఆ సమస్య, ఆ ఇబ్బంది కోసమే దేవునికి ప్రార్థన చేస్తున్నాం తప్ప నిజంగా దేవుని యొక్క తోడు కోరుకుంటున్నాం మనం? దేవుని యొక్క కాపుదల మనం కోరుకుంటున్నామా? ఆ సమస్య గురించే దేవుణ్ణి వేడుకుంటున్నాం తప్ప ఆ సమస్య తీరాలని చెప్పి దేవుని ప్రార్థన చేస్తున్నాం తప్ప దేవుని తోడు నిజంగా మనం కోరుకోవట్లేదండి. ఈ రోజున ఈ వాక్యము నిజంగా నీ యొక్క జీవితంలో ఏనాడైనా నెరవేరినయా? నేను 3 చెప్పిన వాటిల్లో దేవుణ్ణి గనక నమ్ముకుంటే నిశ్చయముగా దేవుడు నిన్ను తప్పిస్తానని చెప్పి అంటున్నాడు. దేవుని నమ్ముతున్నావా? నమ్మకంగా జీవించగలుగుతున్నావా? దేవునికి ప్రార్థన చేస్తే నీ ప్రతి శ్రమలలో నిన్ను విడిపిస్తా, నేను నీకు తోడుగా ఉంటానని చెప్పి అంటున్నారు. నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? యథార్థంగా ప్రార్థన చేయగలుగుతున్నావా? పరిపూర్ణ మనస్సుతో దేవుణ్ణి వేడుకోగలుగుతున్నావా? లేదు. ఈ లోకంలో ఉన్న వాటి కోసం ఎగిరి పడుతున్నావు తప్ప ఆకాశంలో ఉన్న దేవుణ్ణి ఏనాడని వెతికావా? ఆ దేవుని యొక్క తోడు కావాలని చెప్పి కోరుకుంటున్నావా? లోకంలో ఉన్న సమస్యలు తీర్చు, లోకంలో ఉన్న వాటిని నాకు కావాలని చెప్పి ఈ రకంగానే వేడుకుంటున్నావు తప్ప దేవుని యొక్క తోడు కోరుకుంటున్నావా? ఈ రోజున మనకి ఒక పాట కూడా గుర్తుకు రావాలండి ఈ సందర్భంలో. నేను నిన్ను నమ్ముకొంటిని,
నీవు నన్ను విడిచిపెట్టవు, నేను నిన్ను నమ్ముకుంటిని, నీవు నన్ను విడువనంటివే. ఈ పాట కూడా మనకు రావాలి. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే అనే పాట ఉంది చూసారా? ఈ పాట నీ యొక్క స్మరణకు వచ్చేయాలి. అందరూ ఉంటారు, అందరూ విడిచిపెడతారు. ఎవరున్నా ఎవరు లేకపోయినా దేవుడు తోడుగా ఉంటానంటున్నారు. ఈ రోజున నీ సహవాసం దేవుని తోడుగా ఉండాలి తప్ప లోకంలో ఉన్న వ్యర్థమైన వాటి కోసం వేగిరి పడకండి. ఈ రోజున మనకు ఉన్నటువంటి ఈ వాక్యం ఏదైతే ఈ వాక్యం మీరు వింటున్నారో, ఈ వాక్యం మీ యొక్క హృదయాల్లో బలపరిచేయబడవల్లాగా ప్రతి ఒక్క ప్రార్థన రూపంలో దేవుని యొక్క నామాన్ని వేడుకోనండి. తండ్రి, నీ తోడు నేను కోరుకోవాలయ్యా. తండ్రి, నా ప్రార్థన నీ సన్నిధికి చేరాలయ్యా. నా ప్రార్థన నీ సన్నిధికి చేరి నాకు జవాబు దయచేయి తండ్రి. నా శ్రమలు, నా ఇబ్బందులు తీర్చు తండ్రి. నాకు నీ తోడు కావాలి తండ్రి అని చెప్పి మనస్ఫూర్తిగా దేవుని దగ్గర చెంతకు చేరండి. ఈ లోక సంబంధం ఉన్నటువంటి కోసం వేగిరి పడకుండా దేవుడిచ్చేటువంటి ఆ యొక్క పరలోక రాజ్యం కోసం మీ యొక్క జీవితాన్ని అర్పించుకోండి. దేవుడు కోరుకునేది నీ దగ్గర నుంచి ఒకటే, నువ్వు తప్పు చేయకుండా యథార్థ హృదయం కలిసి పరిపూర్ణ హృదయంతో దేవుణ్ణి వేడుకో అని చెప్పి దేవుడు చెప్తా ఉండంటే, లోక సంబంధమైన ఆశల కోసం వెళ్ళిపోతూ లోక సంబంధంలో ఉన్నటువంటి విషయాల కోసం వేగిరపడుతూ దేవుడిచ్చే ఆ గొప్ప రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నామండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితంలో అనేక శ్రమలు వస్తాయి. శ్రమలు లేని మనుషులు ఎవ్వరు లేరు. ఆ శ్రమలే కనుక లేకపోతే నిజంగా దేవుని చెంతకు మనం చేరతామా? దేవునికి ప్రార్థన చేస్తామా? దేవుని యొక్క తోడు కోరుకుంటామా? దేవుడి కోసం మనం ప్రార్థన చేయగలుగుతామా? ఈ రోజున దేవుడు ఏమంటున్నాడు? నువ్వు శోధన సహింపగలిగినంత వరకు నిన్ను శోధిస్తా. కాబట్టి ఆ శోధన సహించువాడు ధన్యుడు. నువ్వు ఆ శోధన సహించాలంటే నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. తండ్రి, నా సమస్యలు తీర్చు ప్రభువా, నా కష్టాలు గట్టెక్కించు తండ్రి, నీ తోడు నాకు కావాలి ప్రభువా, నా ప్రార్థన నీ చెంతకు చేర్చుకో తండ్రి, నన్ను ఆదుకో, నా యొక్క ప్రతి సమస్యలో నాకు తోడుగా ఉండని చెప్పి దేవుణ్ణి వేడుకోవాలి. ఈరోజు నిజంగా నువ్వు దేవుణ్ణి వేడుకోగలుగుతున్నావా? సమస్యలు వస్తే మనుషుల వైపు ఆధారపడి అటు చూస్తావు, మనుషుల వైపు చూస్తున్నావు. ఈరోజు నీ సమస్యలు వస్తే మనుషులు తీరుస్తున్నారా? నీ సమస్యలు తీర్చేదెవరు? తండ్రి అయిన దేవుడు కాదు. నువ్వు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేసి, ప్రభువా నాకు ఈ సమస్య ఉంది తండ్రి, ఒకసారి నా ప్రార్థన విని నాకు సహాయం చేయ తండ్రి అని చెప్పి నువ్వు దేవుణ్ణి వేడుకుంటే, ఆ దేవుడే ఆ మనుషుల ద్వారా నీ యొక్క సమస్యను తీర్చడానికి ఒక ఆయుధంగా దేవుడు ఉపయోగపడతారు. ఆ దేవుడే నీకు మార్గాలు తెరుస్తూ ఉంటారు. ఈరోజు నువ్వేం చేస్తూ ఉన్నావు? డైరెక్ట్గా మనుషులను కలిసేస్తావు. ఆ మనుషులు కనుక తీయపోతే, తండ్రి ఏం చేస్తున్నావు తండ్రి నాకని చెప్పి మళ్ళీ దేవుని మీద నిందలేయడం. అంటే దేవుణ్ణి మనం డిమాండ్ చేస్తున్నావా? ఈ రోజున ఒక్కసారి ఆలోచించు. నువ్వు దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చి దేవుని కోసం నువ్వు ప్రథంగా నిలబడి తండ్రి అని చెప్పి ప్రతి సమస్యను దేవుని దగ్గర పెడితే, ఆ దేవుడి మనుషుల ద్వారా నీ యొక్క సహాయానికి ఏర్పాటు చేస్తాడు. ఇప్పటికైనా ఈ యొక్క వాగ్దానం నీ యొక్క జీవితంలో నెరవేరాలి. ఈ వాక్యం నీ జీవితంలో నెరవేరాలి. మరొకసారి ఆలోచించండి. నీవు నన్ను నమ్ముతున్నావు కాబట్టి నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదనని చెప్పి దేవుడు ఒక ప్రామిస్ నీతో చేస్తూ ఉన్నాడు. ఈ ప్రామిస్ నువ్వు పొందుకోగలుగుతున్నావా? ఆలోచించుకో మిత్రమా. మార్గాలన్నింటినీ మార్చుకో, దేవునికి దగ్గరవు. లోక సంబంధమైన విషయాలకు దూరంగా ఉండి దేవునికి దగ్గరవైతే దేవుని యొక్క తోడు నీకు దొరుకుతుంది. దేవుడు అనునిత్యము నువ్వు చెప్పే ప్రతి మాటకి జవాబు దయచేస్తాడు. నీ ప్రతి శ్రమను తీరుస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వీటిలో దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రభువు పేరట వందనములు.